स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, మాస శివరాత్రి ప్రతి నెల వస్తుంది. అయితే ఈ భాద్రపద మాస శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? శివునికి సంబంధించినటువంటి రాత్రి శివరాత్రి మనందరికీ తెలుసు. రాత్రి అనే పదం అజ్ఞానానికి ప్రతీక. అజ్ఞానాన్ని విచ్ఛేదం చేసేటువంటిది శివరాత్రి. అక్కడ ప్రధానంగా జ్యోతి ఆవిర్భవించింది 12 గంటల సమయం అంటే మనలో అజ్ఞానం పోగొట్టడం దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. అందుకే అందరికీ రాత్రి అయినటువంటిది యోగులకి పగలు, అందరికీ పగలైనటువంటిది యోగులకి రాత్రి అని భగవద్గీత చెప్పినట్లుగా ఇక్కడ శివరాత్రి అంటే అజ్ఞానాన్ని పోగొట్టేటువంటిది. ఈ శివరాత్రి కేవలం మాఘమాసమే కాకుండా అది మహాశివరాత్రి, అన్నిట్లోకి గొప్ప శివరాత్రి. ప్రతి నెల కూడా చతుర్దశి నాడు మనకి మాస శివరాత్రి కింద జరుపుకోమన్నారు మన పెద్దలు. ఎందుకనంటే కేవలం మాఘమాసం అనే కాదు, ప్రతిరోజు కూడా అసలు జరుపుకోవాలి. అసలు నిజానికి చెప్పవలసి వస్తే ప్రతిరోజు కూడా శివస్మరణ చేస్తూ ఉంటే అది శివరాత్రి కిందే వస్తుంది. ప్రత్యేకంగా చతుర్దశి నాడు ప్రతి నెలలో ఎందుకు జరుపుకోమన్నారంటే శివజ్యోతి ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి దానికి ప్రతీకగా మాస శివరాత్రి జరుపుకోమన్నారు. జరుపుకుంటున్న వల్ల శివుడి యొక్క నామస్మరణ వల్ల అరణ్యంలో ఉన్నటువంటి అగ్ని గనక అడవులను ఏ రకంగా దహించి పడేస్తుందో అలాగే మనలో మానసిక, వాచిక, కాయిక పాపాలు కొన్ని ఉంటాయి. నేను చేత్తోటి ఏం పాపం చేయలేదండి అని అంటే మానసికంగా చేసుంటావు. మానసికంగా తప్పుడు భావనలు నీకు వచ్చి ఉంటాయి. ఆ తప్పుడు భావనలు ఏవైతే మన మనస్సులోకి వచ్చాయో ఆ తప్పుడు భావనలు మనకే తెలియకుండా ఉంటాయి. వాటిని మూటగట్టుకొని మనం వెళ్ళకూడదు ప్రపంచం నుంచి సెలవు తీసుకునేటప్పుడు. అందువల్ల ఎప్పటికప్పుడు ఆ పాప రాశిని మనం దగ్ధం చేయాలి. దగ్ధం చేయాలంటే దానికి ఏకైక శరణ్యం శివశరణ్యం. శివుణ్ణే స్మరించాలి. అంతరాయ తిమిరోపశాంతి అని విఘ్నేశ్వర ప్రార్థన ఎలా చేస్తావో ఆ రకంగానే ఆ విఘ్నేశ్వరుణ్ణి కన్న తండ్రి అయినటువంటి శివుడు ఆ శివస్మరణ చేస్తేనే చంద్రాననార్థ దేహాయ అని అనుకుంటేనే ఈ మాస శివరాత్రి జరుపుకుంటేనే పాపరాశి ఆ 29 రోజుల్లోనూ చేసినటువంటి పాపరాశి ఏదైతే ఉన్నదో అది ఈ ఒక్కరోజు, మిగతా రోజుల్లో నీకు సమయం లేకపోతే కనీసం ఈ ఒక్కరోజైనా సరే మాస శివరాత్రి నాడు ఆ శివస్మరణ చెయ్యి. పుణ్యప్రదమైన రోజు. ఎందుకంటే చతుర్దశి ఈరోజు శివుడు ఆవిర్భవించినటువంటి రోజు. శివరాత్రి నాడు ఏ రకంగా ఉపవాసం ఉంటావో ఈరోజు ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయమంది. నేను ఉండలేనండి, నాకు కార్యాలయ పనులు ఇవన్నీ ఉన్నాయా, ఉపవాసం చేయి. తిండి తినకపోయినా కనీసం మనస్సుని స్వామి దగ్గర పెట్టు. కార్యాలయంలో పనిచేస్తూ కూడా మనస్సుని శివ 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 అనుకుంటూ ఉండు. అప్పుడు మాస శివరాత్రి ఫలితం నీకు లభిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి శివరాత్రి నాడు ఏ రకంగా ఉన్నామో మాస శివరాత్రి నాడు కూడా ఆ రకంగానే శివస్మరణతోటి. ఇంకా కొంతమంది నైష్ఠికులైతే శివరాత్రి నాడు ఏ రకంగా రాత్రిపూట మేలుకొని ఉంటారో ఈ మాస శివరాత్రి నాడు కూడా రాత్రిపూట మేలుకొని ఉంటారు. శివరాత్రి నాడు ఏ విధులు ఆచరిస్తారో ఈరోజు కూడా అదేటువంటి విధులు ఆచరిస్తారు. అలా ఆచరించేవాడు ప్రస్తుతానికి తగ్గిపోతున్నా కనీసం అందులో కొన్నైనా సరే శివస్మరణ మనం చేయగలం కదా. ఆ భగవంతుడిచ్చిన నాలిక ఉంది కాబట్టి శివస్మరణ చేయి, అంతర్గతంగా అయినా చేయి, శివరాత్రి ఫలితాన్ని అందుకోండి. గురుగారు, అగ్నిదేవుడికి అజీర్తి ఏర్పడి దాన్ని తొలగించుకోవటానికి కృష్ణార్జునుని ఆశ్రయించాడు. అన్నిటినీ దహించి వేసే అగ్నిదేవుడికి అజీర్తి వ్యాధి ఏంటి? నిప్పులో ఏదైనా వేస్తే అది వెంటనే కాలిపోవాలి కదా. మరి అంటే ఏది ఉండకూడదు, మొత్తం కాలిపోతుంది, బూడిదైపోతుంది. మరి అటువంటిది ఆ అన్నిటినీ కాల్చేసేటువంటి అగ్నికి అజీర్తి చేసిందట. అజీర్తి అంటే అరక్కుండా ఉండేటువంటిది. మామూలుగా పై కథ చెప్పుకొని లోపలి కథకి తర్వాత వెళ్దాం. పై కథ ఏంటంటే మహాభారతంలో ఖాండవ వన దహన సందర్భంలో ఈ కథ మనకు వస్తుంది. ఈ శ్రీకృష్ణార్జునుల దగ్గరికి అగ్నిదేవుడు వచ్చి, అయ్యా నాకు రకరకాల యాగాలు చేస్తున్నారు, ఈ యాగాలు తినటం వల్ల ఆ యాగాల్లో వేసే హవిస్సుల్ని ఆ దేవతలకు అందించే సమయంలో కొన్ని నేను తినటం వల్ల నాకు బాగా అరక్కుండా అయిపోయింది. అవి అరగాలి అని అంటే ఈ ఖాండవ వనంలో చాలా మూలికలు ఉన్నాయట, కాబట్టి మొత్తం దీన్ని దహించాలి. కానీ ఈ ఖాండవ వనాన్ని ఒక ఆయన కాపలా కాస్తున్నాడు, కాబట్టి ఆయన నుంచి మమ్మల్ని రక్షించాలి. నేను గనక మొత్తం దీన్ని కాలుద్దామనంటే ఆయన నన్ను నిరోధిస్తున్నాడు, మీరైతే రక్షించగలరు అని కృష్ణుడికి అర్జునుడికి ధనస్సుని ఆయుధాలని వీటిని ఇచ్చాడు.
వాళ్ళ బారి నుంచి శ్రీకృష్ణార్జునులు అగ్నిదేవుడిని కాపాడారు. అర్జునుడి యొక్క ఆ పరాక్రమంతో అగ్నిదేవుడు మొత్తం ఖాండవ వనాన్ని దహించేసాడు. ఆయన అజీర్తి పోయింది. ఇది పై కథ సంక్షిప్తంగా. లోపలి కథ ఏంటి? ప్రతి కథకి కూడా మన పురాణాల్లో ప్రతీకాత్మకత ఉంటుంది. అగ్నిదేవుడికి అజీర్తి ఏమిటి? ఇక్కడ ఏంటంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మళ్ళీ భగవద్గీత లోకంలో కథలన్నీ కంచికి వెళ్తాయి అన్నట్టుగానే ఎక్కడి నుంచైనా తీసుకోండి అమ్మ, అన్నిటికీ తాళం చెవి భగవద్గీతలో మనకు దొరుకుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మన కర్మలన్నీ కూడా మనం చేసేటువంటి కామ్యకర్మలు కానివ్వండి, నైమిత్తిక కర్మలు కానివ్వండి, ఈ కర్మలన్నీ కూడా దహించబడాలి. పుణ్యము దహించబడాలి, పాపము దహించబడాలి. ఎంత గొప్ప సంస్కృతితో చూడండి. మనందరం పుణ్యం చేస్తే మంచిది కదా అని అనుకుంటాం. కర్మతో ఉన్న స్వర్గం అనుభవిస్తూ మళ్ళీ భూలోకానికి రావాల్సి వస్తుంది. అందువల్ల మోక్షం రావాలి అని అంటే పుణ్యకర్మ దహించబడాలి, పాపకర్మ దహించబడాలి. ఎటువంటి కర్మ మన వెంట ఉండకూడదు. ఉండాలి అంటే దానికి శరణ్యం ఏమిటి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. భగవద్గీత చెప్పింది. జ్ఞానం అనే అగ్నిలో మొత్తం ఈ కర్మల్ని తగలబెట్టేసుకో. నువ్వు చేస్తున్నటువంటి కర్మలన్నింటినీ కొంచెం మామూలు భాషలో మనం దీన్ని అన్వయించుకుందాం. జ్ఞానము అనేటువంటి అగ్ని అని అంటే జ్ఞానము బ్రహ్మజ్ఞానము. బ్రహ్మజ్ఞానము అనేటువంటి అగ్ని అంటే ఏది చేస్తున్నా సరే నేను చేయటం లేదు, భగవంతుడు చేస్తున్నాడు. కృష్ణార్పణం. నేను చేయటంలా, అన్నీ ఆయనే చేస్తున్నాడు, అన్నీ ఆయనకే అప్పచెప్తున్నాను. ఆయన చేస్తున్నాడు అనే భావనతో చెయ్యి. ఇక్కడ వెంటనే మనవాడు ఇంకొకడు చిలిపిగా ఇంకొక ప్రశ్న వేస్తాడు. నేను ఏదన్నా ఒకరిని హత్య చేస్తున్నాను అనుకోండి, నేను చేయటంలా, లోపల ఉన్నటువంటి భగవంతుడు చేయిస్తున్నాడు, చెడ్డ పని చేయిస్తున్నాడు. నేను చేయటంలా, లోపల ఉన్నటువంటి భగవంతుడు చేయిస్తున్నాడు అని అనుకొని నేను చేస్తే ఫలితం నాకు రాదు కదా, దేవుడికే వస్తుంది కదా. నాయన ఇక్కడ పెద్దలు చెప్పారు, నీకు బుద్ధి ఉంది కదరా, దేవుడు సృష్టికి జన్మ ఇస్తూ ఒక బుద్ధిని ఇచ్చాడు. ఈ బుద్ధి చెప్తూ ఉంటుంది, నీ అంతరాత్మ చెప్తూ ఉంటుంది, ఎదుటి మనిషిని నాలా మాటలతో హింసించొద్దు, బాధపడతాడు. నువ్వెంత బాధపడుతున్నావు అతను బాధపడతాడు. శరీరం గిల్లితే నీకెంత బాధ అతనికి ఎంత బాధే. బుద్ధి వస్తుంటుంది కదా. కాబట్టి బుద్ధి ఇచ్చాడు కాబట్టి పాపం నువ్వే అనుభవించాలి. నీకు బుద్ధి కనుక ఇవ్వకపోతే ఆయన అనుభవిస్తాడు. కాబట్టి బుద్ధి ఇచ్చాడు, ఇది గ్రహించు. కాబట్టి ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా జ్ఞానాగ్నిలో అజీర్తిని పోగొట్టుకోవాలి. అది అగ్నిదేవుడు అజీర్తిని పోగొట్టుకోవటం. జ్ఞానము అనే అగ్ని, బ్రహ్మజ్ఞానము అనే అగ్ని అన్నిటినీ సమభావంతో చూడగలగటం. అన్నిటి యందు నిశ్చల భావం, కష్టం రాని సుఖం రాని ద్వంద్వాలను ఏవైతే అంటుంటామో, రాగము ద్వేషము, కష్టము సుఖము, ఇలా ఏవైతే ద్వంద్వాలు ఉన్నాయో ఈ ద్వంద్వాలన్నింటిలోనూ స్థిరచిత్తో భవ కౌంతేయ. స్థిరమైనటువంటి చిత్తము నీకు అలవాటు చేసుకో, అదే జ్ఞానం. స్థిరమైన చిత్తం, సుఖమా రాని, కష్టమా రాని, రాని 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 అని ఒక స్థిరమైన చిత్తం కనుక నీకు అలవాటు చేసుకుంటే జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అది నీకు అలవాడుతుంది. రోజు అభ్యాసం చేస్తూ ఉండాలి. అభ్యాసం చేస్తేనే ఆ జ్ఞానాగ్నిలో మన కర్మల్ని తగలబెట్టగలము. అది ప్రబోధించడానికి ఒక కథ కింద కల్పించండి. నిజానికి అగ్నిదేవుడికి అజీర్తి ఏంటి? అక్కడ జ్ఞానాగ్నితోటి మొత్తం తగలబెట్టు అని చెప్పడానికి ఇది కల్పించారని ఆ ఘట్టాన్ని వ్యాఖ్యానించినటువంటి పెద్దలు చెప్పారు. గురువుగారు, మహాలయ పక్షాలలో ఈరోజు శాస్త్రహత మహాలయంగా వ్యవహరిస్తారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? మన పూర్వీకులకి మనం ఎప్పుడూ కూడా నమస్కారం చేయాలి, కృతజ్ఞతలు. అందుకని రుణాల్లో ఋషి రుణం ఇలా మన వాళ్ళు చెప్తారు చూడండి. ఆ ఋషి రుణాల్లో తీర్చుకునేటువంటిది మహాలయ పక్షం. మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు అంటే ఏది నువ్వు వెంట పెట్టుకొని వెళ్ళొద్దు, ఇక్కడే అన్నీ నెరవేర్చేసుకో. అందుకని గొప్ప అవకాశం ఏంటంటే మహాలయ పక్షాలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి తర్పణాలు. ఇది ఈరోజు ఏమిటి? శాస్త్రహత మహాలయం. శస్త్రహత మహాలయం, దీన్నే శాస్త్రహత మహాలయం. దీర్ఘం వస్తే శాస్త్రం. శాస్త్రం అంటే శస్త్రముల చేత హతులైనటువంటి పూర్వీకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తలుచుకుంటూ ఈరోజు తర్పణాలు వదులు. శస్త్రహత పూర్వీకం ఉద్దిశ్య అహం తర్పణం కరిష్యే అని. శస్త్రహత పూర్వాన్ అంటే శస్త్రం అంటే ఏంటమ్మా? ఆయుధం. బాణాలతో కానీ, ఇప్పుడు బాణాలు ఏమున్నాయి, ఆయుధాలతో కానివ్వండి, కత్తులతో కానివ్వండి. కొంతమంది దిక్కుమాలినటువంటి మరణం పొందుతారు. కొంతమంది పాపం వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా కొంతమందికి తెలియదు. ఆ శవాలు ఎక్కడున్నాయో కూడా మనకి తెలియదు. పూర్వీకుల్లో కొంతమంది తగలబెట్టిపోయినా కొంతమంది శస్త్రాలతో చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా పైలోకానికి వెళ్ళారో లేరో మనకు తెలియదు.
పైలోకానికి వెళ్లకుండా ఇక్కడ ఉండకుండా పాపం మధ్యలో నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మన పెద్దల్లో ఎవరైనా కొంతకాలానికి తిరిగి రాలేదనుకోండి, వాడు ఏ రకంగా చనిపోయారో మనకు తెలియదు. వాళ్ళు శస్త్రహతులు కావచ్చు, ఆయుధం యొక్క దాడికి గురి అయిపోయి ఎవరైనా వాళ్ళని పొడి చేసి ఉండవచ్చు. కాబట్టి అటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే కేవలం మన కుటుంబీకులనే కాదు, మొత్తం లోకమంతా వసుధైక కుటుంబకం, విశాలమైనటువంటి బుద్ధి మనకు ఉండాలి. అది నేర్పుతోంది ఈ మహాలయ పక్షం. కాబట్టి లోకం మొత్తంలోనూ ఈ రకంగా ఆయుధాల వల్ల ఎవరైతే మరణించారో వాళ్ళందరినీ ఉద్దేశించి అహం, నేను తర్పణం కరిష్యే, ఈరోజు నేను తర్పణం చేస్తున్నాను. నాకు ఆ సంస్కృత పదాలు రావండి, శుభ్రంగా నీళ్లు తీసుకో. పెద్దవాళ్ళు ఎక్కడికక్కడ సులువుగా చెప్పారు. నీళ్ళంటే తెలుసు కదా నీకు, నీళ్లు తీసుకొని ఇలా 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 చెయ్యి ఇలా పెట్టి నేను నీళ్లు వదులుతున్నాను. ఈ నీళ్ళు వదలటం అనేది మన తెలుగులో ఉంది కదా జాతీయం. నేను నీళ్ళు వదిలేస్తున్నానంటే సంబంధం ఏమీ లేదనండి. కాబట్టి నీళ్ళు వదులుతున్నాను, వాళ్ళని ఉద్దేశించి తర్పణం చేస్తున్నాను అని అనుకో. చక్కగా వాళ్ళకి చేరుతుంది, ఎంతో గొప్ప పుణ్యాన్ని నువ్వు పొందుతావు. ఆ రుణాన్ని నుంచి కూడా నువ్వు విముక్తుడి అవుతావు. కాబట్టి రుణం తీర్చుకునేటువంటి అద్భుతమైన అవకాశం మహాలయ పక్షం. ఆ మహాలయ పక్షాల్లో ఈరోజు అందరూ కూడా శస్త్రహత మహాలయం పాటించి తమ రుణాన్ని తీర్చుకునేదరు గాక. గురుగారు, రామకృష్ణ మిషన్ను వివేకానంద స్వామి స్థాపించారు. ఆ సందర్భంగా ఆ సంస్థకు సంబంధించి ఒక చిహ్నం కూడా విడుదల చేశారు. ఆ చిహ్నం మనకు అందించే సందేశం ఏమిటి? వివేకానంద స్వామి వివేకము చేత ఆనందం పొందేటువంటి వాడు, అంత గొప్ప పేరు అది. ఆ మహానుభావుడే ఈరోజు మనం చూస్తున్నటువంటి రామకృష్ణ మిషన్. అది అందరు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే దానికి ఒక గుర్తు మనకు కనపడుతుంది. ఆ గుర్తులో 3 యోగాలని ఆయన పెట్టాడమ్మా ఆ మహానుభావుడు వివేకానందుడు. భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం. ఒకదానికంటే ఒకటి విశిష్టమైనటువంటివి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఆ కింద ఉండేటువంటి నీళ్లు కనిపిస్తాయి మొట్టమొదట మనకు ఆ గుర్తులో. మనకి భక్తి యోగం, దాంట్లో తరంగాలు కనిపిస్తాయి నాకు. అలాగే తరంగాల మధ్యలో పద్మం కనపడుతుంది, అది భక్తి యోగం. తర్వాత ప్రభాత సూర్యుడు కనపడతాడు ఆ గుర్తులో. జాగ్రత్తగా కనుక మీరు పరిశీలిస్తే, అంటే ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడు కనపడతాడు. అది దేనికి ప్రతీక? జ్ఞానయోగానికి ప్రతీక. జ్ఞానం ఎప్పుడూ కూడా ఉదయిస్తుంటుంది, అది వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. అది జ్ఞానయోగానికి. అంటే నువ్వు ఒక్కొక్క దశను దాటాలి. కర్మయోగం, భక్తి యోగం, తర్వాత జ్ఞానయోగం. ఆ జ్ఞానయోగానికి ప్రభాత సూర్యుడు. ఇవి దాటిరా మానవ అని చెప్తూ ఆ రామకృష్ణ మిషన్ యొక్క గుర్తులో ఇంకొకటి కూడా పెడతారమ్మ. అక్కడ హంసని పెడతారు. హంస ఒకటి ఆ సరస్సులో అలా విహారం చేస్తున్నట్టు. హంస దేనికి గుర్తు? పరమాత్మకి సూచకం. అంటే హంస నీలోనే ఉన్నాడు. నీలోనే ఉన్నటువంటి పరమాత్మని ఒక్కొక్క యోగం దాటుకుంటూ నువ్వు చివరికి జ్ఞానయోగం ద్వారా నువ్వు తెలుసుకో. అలాగే ఒక పాము ఉంటుంది. ఆయన ఎన్ని ఊహ చేశాడో ఆ వివేకానందుడు. ఒక పాము ఇలా చుట్టుకొని ఉంటుంది. పాము దేనికి గుర్తు? కుండలిని శక్తి. కుండలిని శక్తి మన శరీరంలోనే వెన్ను పాము అని మనం అనుకుంటుంటాం కదా, వెన్ను పూస. కాబట్టి ఆ పాము పడగ కిందకి ఉండి తోక పైకి ఉంటుంది. ఆ పాము కుండలిని శక్తి. కాబట్టి ఈ జీవితంలో నువ్వు ఉత్తమ గతిని పొందాలంటే యోగమే నీకు శరణ్యము. కాబట్టి యోగివిక ఎత్ర యోగేశ్వర కృష్ణ, భగవద్గీత. మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. ఎత్ర యోగేశ్వర అన్నీ చెప్పి చిట్ట చివర ఎత్ర యోగేశ్వర కృష్ణ. యోగిల్లో ఈశ్వరుట్ట, గొప్పవాడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి జీవితం ఉద్ధరింపబడాలంటే ప్రతి వాళ్ళం కూడా యోగి లక్షణాలను అలవర్చుకోవాలి. కాబట్టి యోగత్వం పొందాలి అంటే కుండలిని శక్తిని పైకి తెప్పించగలగాలి. ఆ పాముగా ఉండేటువంటి కుండలిని శక్తిని నెమ్మదిగా తెచ్చి ఇక్కడ బ్రహ్మరంధం ద్వారా ప్రాణాలు నిర్గమనం చేయగలగాలి. అది యోగశక్తి. అది అలవాటు చేసుకోండి మీరందరూ కూడా. అందరూ యోగీభవ కౌంతేయ, యోగిలాగా మీరు ఉండండి అని చెప్పడానికి ఆ కుండలిని శక్తికి ప్రతీకగా పాముని పెట్టారు వివేకానంద స్వామి ఆ రామకృష్ణ మిషన్ యొక్క ఆ గుర్తులో. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా చూడండి. ఆ రామకృష్ణ మిషన్కి సంబంధించినటువంటి ఆ గుర్తులో ఈ ఒక్కొక్క దానికి వెనకాల ఇంత అర్థం ఉంది. అటువంటి వివేకానందుడికి, రామకృష్ణుడికి మనసారా నమస్కారాలు తెలియజేసుకుందాం. గురుగారు, పూర్తి నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలి అని అంటే ముందు శబ్దాన్ని వినాలి అని అంటారు. ఇందులో ఆంతర్యం ఏంటి? శబ్దావై వేదాహ, శబ్దం ఆస్వాద్య తదనంతరం నిశ్శబ్దం అనుభవం కురు, నిశ్శబ్దానుభవం కురు అని మనం ఉపనిషత్తులు ఇవన్నీ చెప్తున్నాయి. అంటే మొట్టమొదట నువ్వు శబ్దాన్ని వినాలట. విన్న తర్వాత నీకు నిశ్శబ్దం వస్తుంది. శబ్దం అంటే ఏమిటి? శబ్దం అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, మామూలుగా మనం వినేటువంటి ఆ గ్లాసు కింద వేసేస్తే
వచ్చేటువంటిది శబ్దం, అది శబ్దమే. కానీ శబ్దం అనే పదానికి అర్థం ఏంటంటే శబ్దావై వేదాహ, శబ్దము అంటే వేదము. వేదం వింటే నీలో నిశ్శబ్దం ఏర్పడుతుంది. వేద శబ్దాన్ని వినాలి. ఇది ఎవరికి వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఉదాత్త, అనుదాత్త, స్వరిత ఇలాంటి భేదాలతో ఉన్నటువంటి వేదాన్ని గనక వింటే నీలో నిశ్శబ్దం ఏర్పడుతుంది. నిశ్శబ్దం అని అంటే దానికి నిర్వచనం ఇచ్చారు పెద్దవాళ్ళు. మాట్లాడకుండా ఉండటం నిశ్శబ్దం కాదు, మాట్లాడాలని అనిపించకపోవటం నిశ్శబ్దం. రెండిటికి వాక్యాలకు మధ్య కొంచెం తేడా ఉంది. మన లోపల నోరు మూసుకుంటుంటాం కూడా. నోరు మూసుకుంటే నోరు మూసుకుంటాం కానీ లోపల ఏవేవో పైకి చెప్పాలని అనిపిస్తుంది. పైకి చెప్పాలని అనిపిస్తుందంటే ఆ ధ్వనులు లోపల నీలో అలజడి చేస్తున్నాయి. అప్పుడు నీకు నిశ్శబ్దం ఎక్కడుంది? అంటే మాట్లాడకుండా ఉండటం కాదు, మాట్లాడాలని అనిపించకపోవటం నిశ్శబ్దం. మాట్లాడంటే ఆ లోపల కూడా ఏమీ మాట్లాడాలని అనిపించకూడదు. ఏం చేయాలి దానికి? సత్యసాయిబాబా చెప్పారు. ఏం చేయాలి దానికంటే ఆ మహానుభావుడు ఏం చెప్పారంటే నిశ్శబ్దాన్ని అనుభవించు. నిశ్శబ్దాన్ని అనుభవించంటే శబ్దాన్ని విను. శబ్దం గనక అదే పనిగా వింటే ఇది ఎవరికి వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకోవాల్సింది. ఇందాక నేను చెప్పానే, ఒక సామవేదమో ఒక యజుర్వేదమో, ఆ యజుర్వేదంలో ఉన్నటువంటి ఆ కొన్ని పంక్తులు అలా వింటూ ఉండు. అలా వింటూ ఉంటే నీలో ఇంకొక ఆలోచన అనేదే పక్కకు తప్పుకుంటుంది. ఎందుకంటే అందులో అంత గొప్పతనం ఉంది. ఎందుకంటే భగవంతుడి మాట, భగవంతుడి మాటే వేదం కాబట్టి భగవంతుడి మాటలో అంత శక్తి ఉంది. కాబట్టి ఆ వేదాన్ని సరిగ్గా చదవగలిగినటువంటి పండితుడు అలా చదువుతూ ఉంటే నీ లోపల ఉన్నటువంటి ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఆ ధ్వనులన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. నిశ్శబ్దం, లోపల నీకు నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దంలో పరమాత్మ యొక్క అనుభవాన్ని నువ్వు పొందగలవు అని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి శబ్దం ద్వారా నిశ్శబ్దాన్ని పొందాలి అంటే వేదాన్ని వింటూ నిశ్శబ్దాన్ని పొంది మాటలాడకుండా ఉండటం కాదు, మాటలాడాలని అనిపించకపోవటాన్ని మనందరం అలవాటు చేసుకుందరు గాక. గురువుగారు, సంవత్సరాన్ని పలు విధాలుగా పలు రీతులలో లెక్కిస్తారు. ఇందులో శక సంవత్సరాన్ని ఎలా లెక్కిస్తారు? శకపురుషులు అంటే హూయిజ్ అనేటువంటి స్థితి ఈరోజు సంప్రదాయంలో ఏర్పడిపోయింది. ఇప్పుడు సంవత్సరం ఎంత అంటే 2025 సంవత్సరం అంటాం, కానీ 1947 శక సంవత్సరం. అదేంటి స్వామి? ఇప్పుడు 2025 ఆంగ్ల సంవత్సరం మన మీద అంత ప్రభావం చూపించింది కాబట్టి ఎవరమైనా సరే డేట్ చెప్తాం, తిథి అని అంటాం, అంత తొందరగా నోటికి రావట్లేదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళం అయినప్పటికీ, ఎందుకంటే అంతగా మన మీద, మన ధర్మం మీద అంతగా ప్రభావం చూపించింది, మన భాష మీద అంత ప్రభావం చూపించింది కాబట్టి అందరం కూడా 2025 అని రాస్తాం ఆంగ్ల సంవత్సరం. దీన్నే గ్రెగోరియన్ సంవత్సరము అంటారమ్మా. గ్రెగోరియన్ సంవత్సరము అని అంటే ఎవరైతే ఆ ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి పోపులు ఎవరైతే ఉన్నారో ఆ పోపులు యొక్క జన్మదినాన్ని, వాళ్ళ యొక్క ఉత్సవ దినాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సంవత్సరం ఇది. దాన్ని మనందరం కూడా ఇప్పుడు పాటిస్తున్నాం. ఈరోజు 2025 అంటేనే అందరికీ అర్థమవుతుంది. సరే, పాటిస్తున్నామే, ఇప్పుడు మనం తప్పించుకోలేము. నాకు శక సంవత్సరం కావాలి. శక సంవత్సరాన్ని తేలిగ్గా నేను ఎలా గుర్తుపెట్టుకోగలను చెప్పు నాకు. అది పాటించక తప్పదు, అందరం 2025 అని పాటించాలి. మన శక సంవత్సరం కూడా దీన్ని కూడా పాటిస్తాను. అందుకే భారత ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆకాశవాణి మొదలైన వాటిల్లో శక సంవత్సరం అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆంగ్ల సంవత్సరం చెప్తారు. శక సంవత్సరం చెప్పాలి, ఎందుకంటే మన భారతీయత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. చాలా సులభమైన పద్ధతి చెప్పారు. నీకు శక సంవత్సరం ఎప్పుడో నీకు తెలియాలి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సరాల్లో 78 సంవత్సరాలు తీసేస్తే నీకు శక సంవత్సరం, అచ్చమైనటువంటి శక సంవత్సరం ఏందో నీకు తెలుస్తుంది. 2025లో 78 సంవత్సరాలు తీసేస్తే అంటే 1947వ శక సంవత్సరము ఇది. అయితే శక సంవత్సరం ఏదన్న దాంట్లో మళ్ళీ కొంత ఇబ్బందులు ఉన్నాయి. శాలివాహన చక్రవర్తి విక్రమార్కుడు, విక్రమార్క శకం, శాలివాహన శకం, మళ్ళీ ఆ శకాల్లో కొన్ని తేడాలు ఉన్నప్పటికీ ఒక్క శక సంవత్సరమైనా గుర్తుపెట్టుకోపోని. అన్ని శక సంవత్సరాలు నువ్వు గుర్తుపెట్టుకోలేవు, కానీ మన తెలుగుతనాన్ని నిలబెట్టుకోవటానికి, మన భారతీయత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఇది సులభంగానే ఉంది కదా. 2025లో 78 తీసేస్తే వచ్చేటువంటిది శక సంవత్సరం అని గుర్తుపెట్టుకో. అదొక్కటి గుర్తుపెట్టుకో. శక సంవత్సరం ఏంటంటే నేను భారతీయుడిని కాబట్టి ఇంత 1947 అని చెప్పు. మిగతా శక సంవత్సరాలు కొంచెం తేడాలు ఉండొచ్చు. ఈ ఒక్కటైనా చెప్పటం నేర్చుకుంటే మన ధర్మాన్ని మనం పాటించినటువంటి వాళ్ళం అవుతాం.
గురుగారు, ఇక మరో సందేహం. త్రిపురాసుర సంహారాన్ని మన పురాణాలలో ఎన్నోసార్లు ప్రస్తావించారు. ఎందుకు అన్నిసార్లు ప్రస్తావించారు? 3 సార్లు ప్రస్తావిస్తారమ్మా. ఒక్కసారిగా జరిగింది త్రిపురాసుర సంహారము. త్రిపురాసురుడు అనేటువంటి వాడిని శివ పరమాత్మ శివుడు సంహారం చేశాడు. అది ఒక్కసారి జరిగింది కదా, ఒక్కసారి వర్ణన చేయొచ్చు కదా. దాన్ని 3 సార్లు చెప్తారు. ఎందుకని 3 సార్లు చెప్పారంటే, మనలో ఏవైతే ఉన్నాయో, త్రిపురాలు ఏవైతే ఉన్నాయో వాటి సంహారమే త్రిపురాసుర సంహారం. మొట్టమొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం, ఏ పురాణమైనా సరే, ఏ గ్రంథమైనా సరే ప్రతీకాత్మకం కాబట్టి ఇక్కడ త్రిపుర అసుర 3 రకాలు. 3 రకాలు ఉన్నాయంటే మన అందరిలోకి కూడా శారీరక ఒకటి ఉంది, మానసిక ఒకటి ఉంది, తర్వాత దైవిక ఒకటి ఉంది. ఇక్కడ శారీరక అవస్థ అంటే ఇక్కడ ప్రధానంగా స్థూల శరీరం, తర్వాత సూక్ష్మ శరీరం, తర్వాత కారణ శరీరం. ఈ 3 చోట్ల కూడా త్రిపురాసురులు ఉంటారు. ఈ 3 త్రిపురాసురుల్ని సంహారం చేయాలి. అందువల్ల 3 సార్లు చెప్పారు. కొంచెం ఇంకా వివరంగా చెప్పుకుందాం. ఈ 3 చోట్ల త్రిపురాసురులు ఎలా ఉంటారు? శారీరకం అంటే కర్మ మార్గం అంటే మళ్ళీ దానికి అన్వయం మళ్ళీ భగవద్గీత. శారీరక త్రిపురాసురులు ఎక్కడ ఉంటారంటే మన కర్మ మార్గంలో శారీరకంగా అసురత్వం మనలో ప్రవేశిస్తూ ఉంటుంది, మానవులమైన అందరిలోకి. ఆ అసురత్వం ప్రవేశిస్తుంటే మనం ఏం చేయాలంటే కర్మ మార్గాన్ని పాటిస్తూ స్వామి ఆరాధన గనక చేస్తూ ఉంటే ఆ శివుడు ఈ అసురుల్ని సంహరిస్తాడు. అంటే కర్మ మార్గంలో మనకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మన ఆలోచనల్లో ఏవైతే దుష్టత్వం ఉందో అక్కడ అసురుల్ని నాశనం చేస్తాడు. కాబట్టి శారీరకమైనటువంటి సంహారం అక్కడ జరుగుతుంది, అంటే అసుర సంహారం. అక్కడ త్రిపురాసుర సంహారం మనకు జరుగుతుంది. ఇక మామూలుగా ఈ రెండోది వచ్చేసరికి స్థూల శరీరం అయిపోయింది, సూక్ష్మ శరీరానికి వచ్చేసరికి ఇది ఇక్కడ కూడా అసురులు ఉంటారు. ఎవరండి? సూక్ష్మ శరీరం అంటే మనస్సుకి సంబంధించినటువంటిది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాదులు, ఈ అరిషడ్వర్గాలు, వీళ్ళు కూడా త్రిపురాసురులు, అసురులు. ఈ అసురులు ఎప్పుడూ కూడా నాశనం చేయాలని చూస్తుంటారు. మనలోనే ఉన్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి అందుకే 3 సార్లు చెప్పవలసి వచ్చింది. ఈ అసురులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా సంహరించాలంటే ఇందాకేమో కర్మ మార్గంలో శివ పరమాత్మని మనం శరణు వేడాం. ఇప్పుడు భక్తి మార్గంలో శివుణ్ణి శరణు వేడితే, అంటే ఎప్పుడు శివనామస్మరణ గనక నువ్వు చేయగలిగితే, దైవనామస్మరణ గనక నువ్వు చేయగలుగుతూ ఉంటే వీటి మీద నీకు పట్టు ఏర్పడుతుంది. ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నాం అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ అరిషడ్వర్గాల మీద మనకి పట్టు ఏర్పడిపోయి వాటిని నాశనం చేయగలిగిన స్థితి వస్తుంది. ఆ శివ పరమాత్మే నాశనం చేయాలి, మనంతటా మనకి చేత కాదు. కాబట్టి ఆ అసురుల్ని నాశనం చేయాలంటే ఆ రాక్షస గుణాలని, ఇక్కడ అసురులు అంటే ప్రత్యేకంగా మనుషులు లోపల ఉన్నారని కాదు. చిన్నప్పుడు కనుక ఒక రేడియోలో నుంచి పాటలు వస్తున్నాయంటే రేడియోలో నుంచి ఎవరో మనుషులు ఉన్నారని చెప్పి చిన్నతనంలో అమాయకత్వంతో అనుకున్నట్టుగా లోపల ఎవరు అసురులు ఉండరు. గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయాలంటే శివపరమాత్మను చేయాలి. కాబట్టి ఇందాక కర్మ మార్గం అయిపోయింది, ఇప్పుడేమో భక్తి మార్గం అయిపోయింది. ఇక మూడోది జ్ఞాన మార్గం. ఇది కారణం, ఇది మానసిక స్థాయిని మించిపోయి జ్ఞాన మార్గం. ఈ జ్ఞాన మార్గంలో కూడా అసురులు ఉంటారు. మంచి జ్ఞానం నేర్చుకోవాలి అనుకుంటున్నావు నువ్వు, అసురులు అడ్డు తగులుతుంటారు. అసురులు అని అంటే రాక్షసత్వం, రాక్షస గుణాలు కలిగినటువంటి వాళ్ళు. ఇక్కడ కూడా 2 అయిపోయారు. అక్కడ రాక్షసుల్ని సంహరించేసాం, కర్మ మార్గాన్ని దాటాం, భక్తి మార్గానికి వచ్చేసాం. అక్కడ శివపరమాత్మ దయచేత దాటి యువతలకు వచ్చేసేసాం. ఇక్కడ కూడా మళ్ళీ రాక్షసులు తయారవుతారు. జ్ఞాన మార్గం వింటుంటాం, ఒకరు చెప్పింది బాగానే ఉందే అనిపిస్తుంది, అభిబ్బాయి ఈయన కాదండి ఆయన బాగా చెప్తున్నాడండి, ఈయన పోయాడు, ఈ గురువు పోయాడు, మళ్ళీ ఆ గురువు దగ్గరికి వెళ్తాం. చెప్పంగా ఆయన చెప్పింది అబ్బాయి ఈయన కంటే కూడా ఆయన బాగా చెప్తున్నట్టండి, ఆయనది విందాం. ఈ పుస్తకం కంటే కూడా ఆ పుస్తకం బాగుందటండి. అంటే జ్ఞాన మార్గంలో, ఒక జ్ఞానాన్ని అన్వేషించేటువంటి మార్గంలో ఇలా వివిధ చోట్లకి, అనేక చోట్లకి సంచరించేటువంటి స్వభావం, ఒక ఏకాగ్రత కుదరకపోవటం. ఒకే గురువుని, గురి కలిగినటువంటి వాడు గురువు, ఒకే గురువుని నమ్ముకోవాలి. ఒకే గురువుని నమ్ముకొని ఆ గురువే ఇక నాకు జీవితంలో ఉన్నాడని అనుకోవాలి.
ఆ రకంగా ఉండగలిగేటట్టు చేయగలిగినటువంటి శివ పరమాత్మ, జ్ఞాన పరమాత్మ ఇచ్చేటువంటి వాడు. అందువల్ల అసుర గుణాన్ని అక్కడ చంపేసేస్తాడు. అది ఇవ్వాలన్నా ఆయనే. కాబట్టి 3 చోట్ల త్రిపురాసుర సంహారం జరగాలి. ఈ 3 చోట్ల మనందరినీ ఆ త్రిపురాసుర సంహారం చేసిన శివుడు రక్షించి మనందరినీ జ్ఞాన మార్గంలో పట్టభద్రులు చేయుగా కానీ ప్రార్థన చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.